ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అరిటాకుతో బంతి భోజనం చూడబోతున్నాం. సో డిన్నర్ అయితే బంతి భోజనం ప్లాన్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఐటమ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. బంతి భోజనం కనుమరుగైపోయింది అని చెప్పొచ్చు. సో మీరు చాలా రేర్గా చూస్తుంటారు అరిటాకులు వేసి ఈ విధంగా భోజనం పెట్టడం అనేది. ఎక్కువగా తమిళనాడులో అయితే స్టిల్ ఇంకా కూడా అన్ని కూడా ఫాలో అవుతున్నారు. బంతి భోజనం మాత్రమే పెడతారు నేను చూసినంత వరకు తమిళనాడులో అయితే కనుక. ఈవెన్ మన ఆంధ్రాకు వచ్చినట్లయితే మ్యాక్సిమం 99% బఫేతోనే స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా మంది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటాను. అస్సలు కంఫర్ట్ ఉండదు భోజనం చేయడానికి. సో అందువల్ల నేనైతే అప్పుడు అనుకుంటూ ఉంటాను ఎవరి ఫంక్షన్కి వెళ్ళినా, సో మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇలాగే కూర్చోబెట్టి బంతి భోజనం పెట్టాలి అని చెప్పి. ఈవెన్ మన ఇంట్లో పూజ జరిగినప్పుడు కూడా మీరు చూసారు కదా, సో అరిటాకులోనే భోజనం పెట్టాం. సో అందులో వాళ్ళు కూడా అత్తమ్మ పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఇలానే పెట్టాలని ఐడియా వచ్చింది. సో నేను దాన్ని బాగా ఎంకరేజ్ చేశాను. కొంచెం కష్టమే, ఎందుకంటే బఫే అయితే ఒక చోట వడ్డించే వాళ్ళు ఉంటే సరిపోతుంది. కానీ బంతి భోజనం పెట్టినప్పుడు మాత్రం వడ్డించే వాళ్ళు ప్రాపర్గా గన ఉంటే గనక బంతి భోజనం పెట్టడం ఈవెన్ కంఫర్ట్గా కూర్చొని తినే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే టకటకని ప్లాన్ చేసామన్నమాట. మధ్యాహ్నం వరకు అంటే నైట్ డిన్నర్ ప్లాన్ చేసినప్పుడు మధ్యాహ్నం వరకు కూడా ఆ ఐడియా లేదు. సో మధ్యాహ్నం ఏదో సరదాగా అనుకున్నప్పుడు సో వాళ్ళు కూడా అరిటాకులతో భోజనం పెడదామా అని చెప్పి డిస్కస్ చేశారు. నేనైతే బాగా ఎంకరేజ్ చేశాను, ఎందుకంటే నాకు కూడా ఇష్టం కాబట్టి ఈ విధంగా పెట్టడం. సో వెంటనే అరేంజ్ చేసేసారనమాట. టేబుల్స్, చైర్స్, తర్వాత వడ్డించే వాళ్ళు అని. వడ్డించే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఐటమ్కి 2 మెంబర్స్ కానీ ఉంటే కనుక అందరికీ అన్ని ఐటమ్స్ కరెక్ట్ ప్రాపర్ టైంలో రీచ్ అయ్యేలా చేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి చాలా బాగా జరిగిందనమాట. అందరూ హ్యాపీగా అన్ని ఐటమ్స్ బాగా ఎంజాయ్ చేస్తూ భోంచేశారు. ఎంత జంక్షన్ తినేసి లేదా వాళ్ళు తిడతారు కాబట్టి అంతా తినేసి పొట్ల పట్టు ఎక్కడో ఉంది లోపల ఫుల్గా అయిపోవాలి. కానీ తిను ఫస్ట్ తిను, బేబీ కానీ అవతల బిర్యానీ చికెన్ తిను, అవతల అది తిను, అది ఏదో చేపలు చూసారు రొయ్యలు అది ఇది అంకుల్ బకెట్ రోజులు పడుతుంది ఎడిటింగ్ చేసి స్వీట్లు అడిగేయండి అబ్బా, అన్నీ ప్లేట్లు మిగిలిచ్చేస్తున్నారా? ఏ డైరెక్టర్ స్వీట్లు అడిగేయండి. వాళ్ళకి అర్థం చేయండి మీరు పాపా. అశోక్ కవర్ చేయలేదబ్బా. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ అన్ని మాకే తీసుకోండి. అయినా వీళ్ళు ప్రతి దానిలో ముందు పప్పు ముంచి పోసేసారబ్బా. తోటలో ఏమైనా ఉందేమో తెలియలే, అందుకనేనా? సో మంచి క్యాష్యూ నట్ కావాలంటే అది కాదు, మంచి క్యాష్యూ నట్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ ఏమైనా కావాలా? ఎంత కేజీయా? మంచిది బట్టి మీకైతే కొంచెం 2 రూపాయలు తెలిసిన వాళ్ళైతే ఎక్కువ. అంతే, 2 ముక్కలు ఇంకో ముగ్గు కూడా ఎంచుకో, కానీ అరిటాకు ఖాళీగా ఎత్తాలి అందరూ. తిన్నాడు కదండి మనిషి చూడండి ఎలా ఉన్నాడో.
వాళ్ళ కెమెరా వాళ్ళు వీళ్ళు ఒక స్నాప్ ఒక పిక్ అన్న తీసుకుంటాడు మీ నేను చెప్పా బంతి భోజనం ఒకటన్నా తీయండి అని చెప్పి ఎక్కడ మీ దానిలో లేదు వీడియోలో ఇంత కష్టపడి బంతి భోజనం అరేంజ్ చేసి వీడియో లేకపోతే ఎలా అదే ఒక్కరో కూడా లేకపోతే జస్ట్ ఒక చిన్న క్లిప్ కూడా తీయలేదే చెప్పాను వాళ్ళ కెమెరా పెట్టేసి ఉంటారా వాళ్ళు ఉంటుందా నేను చెప్పా ఒకటన్నా దీన్ని గుంటూరులో ఏం వేస్తా గుంటూరు కష్టజీవి బ్రెడ్ హల్వా ఎలా చేసావు బ్రెడ్ హల్వా చేసిన ఏకైక వ్యక్తి కొంచెం బాగా చూడండి స్టోరీ నన్ను అడుగు ఆఫ్ కెమెరా సరే రిక్వెస్ట్ అందుకే కదా జీడిపప్పులతో సహా తిన్నావు వడ్డించేటప్పుడు ప్రేమ చూపించారు దగ్గరుండి పెడుతున్నా అంతా నువ్వు వస్తుంది తింటున్నారా లేదని చూస్తున్నా దీన్ని స్వీట్ అంటారు స్వీట్ గారె గారె బూరే గారె బూరే కూడా పెట్టారు ఎస్పెషల్లీ బై మై అశోక్ బాబు ఇట్ వాస్ మేడ్ బై అశోక్ రెడ్డి అండ్ ఐటీ అన్నయ్య ఐటీ అనే పేరేంటి ఐటీ అనే నీకు మొత్తం లైటింగ్ పడుతుందబ్బా లైటింగ్ పడుతుంది నీకు పర్వాలేదు నా వాయిస్ వినిపిస్తే చాలు ఓకే ఓకే తన పేరేంటి మర్చిపోయాను చెప్పి పేరేంటి అనిత వాయిస్ ఓకే ఓకే దీన్ని చికెన్ కర్రీ ఈ పీసెస్ కనిపిస్తున్నాయా మీకు ఒరే నాయన బ్యాక్గ్రౌండ్ మీరు సాంగ్ పెట్టేసి నా కార్పొరేట్ చేస్తున్నారా ఈ నోట్లో పెట్టాలి ఈ పీసెస్ ని చికెన్ పీసెస్ అందరికంటే ఎక్కువ ఐటమ్స్ తిన్నా అటువంటి హోటల్లో బెస్ట్ చెప్పనా చూడు ఇంతమంది వడ్డిస్తున్నారు బ్రెడ్ హల్వా అయితే స్పెషల్ గా పట్టుకో బ్రెడ్ హల్వా తయారీ విధానం ఇట్లా విష్ణు మీద చల్లే పడుకోడు చూడు అశోక్ బ్రెడ్ హల్వా తయారీ విధానం చెప్పు ఇట్లా కళ్ళు నలుపుకుంటూ వెళ్ళిపోయి తయారీ విధానం చెప్పు బ్రెడ్ హల్వా తయారీ విధానం స్టెప్ అవుట్ రిపీట్ నువ్వేందబ్బా కెమెరాని కవర్ చేస్తున్నావా చెప్పండి బ్రెడ్ హల్వా తయారీ విధానం బాగుంది బిర్యానీ అందుకే బాగా చేసావు ఎక్సలెంట్ గా చేసావు సో భోజనం చేశాక అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి సో చేసిన అతన్ని కొంచెం బాగా చేశారని చెప్తే వాళ్ళు కూడా పడిన కష్టం అంతా మర్చిపోతారు కదా ఎందుకంటే వాళ్ళు చేసేదానికి ఎంత కష్టపడుతుంటారు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా టేస్ట్ రావాలి కదా వాళ్ళు చేసేదానికి డబ్బులు తీసుకున్నా కూడా టేస్ట్ లేకపోతే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉండదు కదా సో అన్ని ఐటమ్స్ చాలా బాగా చేశాడు అందుకే భోంచేశాక అతన్ని వెతుక్కుని అతను ఎవరు చేశారని అడిగి మరి నేను చెప్పొచ్చాను అనమాట బాగా చేశారని చెప్పి తను కూడా తన ముఖంలో ఆనందం చూడండి బాగా చేశారని చెప్పినప్పుడు ఉన్న ఆనందం ఇక ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా తయారు చేశారు అనేది కొంచెం చూపిస్తాను క్లియర్గా కాకపోయినా జస్ట్ చూడొచ్చు ఇంకా ఐటమ్స్కి వచ్చేటప్పటికి ఏ ఐటమ్స్ చేశారు అని చూసినట్లయితే కనుక ఒక్కొక్క ఐటమ్ చెప్తాను ఎలా చేశారు అనేది మళ్ళీ కావాలంటే చూద్దాం చాలామంది డిన్నర్స్ చేసేటప్పుడు ఐటమ్స్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒకరిని చూసి ఒకరు ఎక్కువ పెడుతూ ఉన్నారు సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎక్కువ ఐటమ్స్ పెట్టే కంటే కూడా తక్కువ ఐటమ్స్ పెట్టి టేస్టీగా కన్నా మనం పెట్టగలిగితే అందరూ హ్యాపీగా భోంచేసి వెళ్తారనమాట ఇక్కడ ఐటమ్స్ తక్కువే చేసామని చెప్పొచ్చు అందరితో కంపేర్ చేసినప్పుడు ఒక్కొక్క ఐటమ్ అన్ని కూడా వీడియో షూట్ చేశాను కానీ అంత క్లారిటీగా లేదు అందువల్ల మళ్ళీ నేను జస్ట్ ఆ వీడియో అంతా కూడా చూసి ఏమేమి ఐటమ్స్ యాడ్ చేశారు బిర్యానీ
బిర్యానీతో పాటు అన్ని కర్రీస్ కూడా టేస్టీగా రావడానికి ఏమేమి యాడ్ చేశారనేది నెక్స్ట్ వీడియోలో కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తానన్నమాట. ఇప్పుడు ఏంటంటే మెయిన్ మటన్ బిర్యానీ, ఫస్ట్ మటన్ బిర్యానీ చేశారు. తర్వాత ఫ్రై ఐటమ్స్ వచ్చి రొయ్యలు, తర్వాత ఎండ్రకాయలు, తర్వాత మటన్, మళ్ళీ చికెన్. దీంతో పాటు చికెన్ కుర్మా కూడా చేశారు వడలోకి. సో ఐ మీన్ గారె. తర్వాత బూరె. బూరె అంటే మనం సుఖీ అంటాం, పప్పు సుఖీలు అంటాం. ఆ పప్పు సుఖీలు, గారెలు, స్వీటు ఇవన్నీతో పాటు ఈ నాన్ వెజ్ ఐటమ్స్. సో వెజ్కి వచ్చేటప్పటికి మష్రూమ్ బిర్యానీ, బేబీకార్న్ ఫ్రై, రసం, సాంబార్, తర్వాత ఇంకేదో ఒక వెజ్ ఫ్రై చేశాను, నాకు గుర్తులేదు ఎందుకంటే నేను వేసుకోలేదు కాబట్టి. మోస్ట్లీ ఫస్ట్ చూపిన క్లిప్లో అన్ని రకాల ఐటమ్స్ చూపించాను అనుకుంటా. సో మొత్తం తిన్న వాళ్ళది ప్లేట్ తీయమని చెప్పాను, ఎందుకంటే నేను కొన్ని ఐటమ్స్ స్కిప్ చేశాను. అందువల్ల అవి మొత్తం అరిటాకులో ఫుల్ చేశాం కదా, అది చూడొచ్చు మీరు. ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఐటమ్ అన్నీ కూడా దీనికి దానికి ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే అన్ని ఐటమ్స్ కూడా గ్రేవీ ఒకటిగానే తయారు చేసుకున్నారు. తర్వాత ఐటమ్స్ని బట్టి మిగతా మసాలాలు యాడ్ చేశారు. ఫ్రైస్ అన్ని రకాల ఫ్రైకి ఒకే గ్రేవీ అన్నమాట. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్నిటికీ ఫ్రైలన్నీ ఒకే గ్రేవీ తయారు చేసుకున్నారు. అది మీరు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చూడొచ్చు ఆ గ్రేవీ ఎలా తయారు చేసుకున్నారు అనేది. ఇక్కడ మొత్తం కూడా టెర్రస్ మీద అరేంజ్ చేశారు. ఈ సెటప్ అంతా కూడా ఈ విధంగా గందరగోళంగా ఉంది, మీరే చూడొచ్చు. నువ్వేడున్నావు? కూర్చోండి వచ్చిన ఎంత బాగానే ఉన్నది, పెద్ద పెద్ద చూడు, చిన్నవే టేస్ట్ ఉంటాయి. బాగుంది. ఇది స్కాన్ టైగర్, ఇది చెప్పేది ఉడితే ఎంత అవుతుంది. చాలు చాలు. గోంగూర రొయ్యలు ఫ్రై కదా, చాలు చాలు. తుక్కెత్తేటప్పుడు మళ్ళీ కలిపెట్టేయమ్మ మణ. అక్కడ నేను పైకి పోయేస్తా. పైన పైన చేసేది వంటలో ఏంటి షామేన్ వేస్తుంటారు. మాస్టర్ బాది చూడట అర్థం కాదు. పెట్టున్నా కదా, ఎక్కడికి వెళ్తారు రైడింగ్? ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళాలి, ఇన్ని రోజులు ఇంకా పోయి వెళ్ళాలా. ఇంత లోపలికి లాక్డౌన్ వచ్చేసా. ఏమేమి చేస్తున్నారు నాన్నమ్మ చెప్పాలంట? ఏమేమి చేస్తున్నారు చెప్పాలంట ఇక్కడ వీడియోలో? అదే ఏడేం చేస్తున్నారు? మిక్సీకి వేస్తున్నారు, షామినాడు వేసేయాలి పైన. ఏం పచ్చడా? తినకపోతే ఏం పచ్చడా? పొళ్ళు, చికెన్ లేకి మటన్ లేకి పొళ్ళు, మసాలాలా? అరుణాయా పెద్ద పట్టు తెచ్చినవా? టేసేసి ఎంత పట్టు తెచ్చినవా? ఎంత మిద్దె ఎంత వస్తే అంత
ఏమేమి ఐటమ్స్ ఉన్నానమ్మా చేస్తుందా? ఇంకా రాలా క్యాలరీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి చేస్తారు? ఏం లేదు, పుప్పు కూడా పెట్టినారు సాంబార్కి. చికెన్ కూర చెప్పండి. మటన్ బిర్యానీ, చికెన్ కుర్మా, పీతల ఫ్రై, సాంబారు, రసము, పచ్చడి, మష్రూమ్ బిర్యానీ చిన్నవాళ్ళకి, బేబీకాన్ ఫ్రై అంతే. ఇవన్నీ ఎంతసేపు అవుతుంది చేయడానికి? అవునా, సరే. ఇప్పుడు తింటున్నానమ్మా. వంట భోజనం ఏంది? గ్రేవీయా? గ్రేవీ, చికెన్ గ్రేవీకి, ముందుగా గ్రేవీకి, రొయ్యి ఫ్రైకి, అన్నిటికీ ఒకటే, అన్నిటికీ వస్తుంది. యూట్యూబ్ దీంట్లో అన్ని వచ్చేస్తాయి ఒకేసారి. టమాటాలు మొత్తం, అల్లం, కొబ్బరితో సహా మొత్తం పేస్ట్. ఇదేనికా పచ్చడా? ఇదే ఈ పక్కదే చూపి ఒకసారి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వాళ్ళ వాయిసెస్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.